A pleasant good morning, everyone. So, welcome back to our class and as well as our channel. So, today in our class, we are going to discuss about one of the famous historical concept that is about the world wars. Okay, సో మనం ఎప్పుడెప్పుడు అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటున్నాం అవునా కదా. సో ద వరల్డ్ వార్స్ అంటే ప్రపంచ యుద్ధాల గురించి today we are going to highlight and we are going to know what are the important causes and reasons and happenings and historical parts and what are the different countries involved in world wars. So especially all these concepts we are going to discuss today. Okay, సో ఇక్కడ ఏంటంటే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది కొంచెం వరల్డ్ వార్స్ టాపిక్ కాబట్టి దీన్ని ఎంటైర్ ఒక క్లాస్లో చెప్పడం కుదరదండి. సో ఎందుకంటే ఇది హెవియెస్ట్ టాపిక్ అండి, అవునా కదా. కాబట్టి వరల్డ్ వార్స్ అనేది ఒక హాఫ్ అన్ అవర్లోనో లేదా ఒక 40 మినిట్స్లోనో 45 మినిట్స్లోనో ముగించేయడానికి అవ్వదు. ఎందుకంటే ఇక్కడ వరల్డ్ వార్స్ అంటే ఎంతో ఎక్కడి నుంచో ఉన్నటువంటి ఫండమెంటల్స్ అన్ని లాక్కుంటూ రావాలి అండ్ దట్టు బాగా డెప్త్కి వెళ్ళాలి. సో అందరికీ కూడా రీచ్ అవ్వాలి కాబట్టి కొంచెం హెవియెస్ట్గానే ఉంటుంది. కాకపోతే ఈ ఎంటైర్ టాపిక్ ఏదైతే ఉండే ఈ వరల్డ్ వార్కి సంబంధించి దీన్ని ఒక 2 పార్ట్స్ కింద విడదీసి చెప్తానండి. అంటే వరల్డ్ వార్స్ పార్ట్ 1 అండ్ వరల్డ్ వార్స్ పార్ట్ 2 అంటే 2 పార్ట్స్లో కంప్లీట్ చేస్తాను. ఓకే, బికాజ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కంప్లీట్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ఆర్ 40 మినిట్స్ ఫర్ ద సేమ్ టాపిక్. ఓకే, సో దీనికి కొంచెం ఎక్స్ట్రా ఎలాబరేషన్ అనేది కావాలి. సో ఇది కంప్లీట్ అవ్వాలంటే ఖచ్చితంగా మీ యొక్క సపోర్ట్ కూడా ఉండాలండి. సో ఇక్కడ నేను ఒక్కడినే చెప్పుకుంటూ వెళ్ళినా కూడా నాకు సపోర్ట్ అవ్వదు, ఎందుకంటే వితౌట్ యువర్ కోఆపరేషన్ అంటే మీ పేషెన్సీ కూడా కావాలి. ఓకే, సో వితౌట్ వేస్టింగ్ ద టైమ్ ఐఎమ్ ఎంటరింగ్ ఇన్ టు ద సెషన్. సో టుడేస్ టాపిక్ ఈజ్ అబౌట్ ద ఇంట్రొడక్షన్ అండ్ రీజన్స్ అండ్ ఎఫెక్ట్స్ ఆఫ్ వరల్డ్ వార్స్. ఓకే, సో అయితే ఎప్పుడు కూడా ఒకటి గుర్తుంచుకోవాలండి, హిస్టారికల్ కాన్సెప్ట్స్ ఎప్పుడైతే మనం స్టార్ట్ చేసే ప్రతి హిస్టరీ కాన్సెప్ట్కి ఒక ప్రణాళిక అంటే ఒక లైన్ అంటే ఒక ప్లాన్ ప్రకారంగా వెళ్ళాలండి. అంటే దానికి ఒక లెసన్ ప్లాన్ అని చెప్తూ ఉంటాం. సో ఒక లెసన్ మనం డెలిబరేట్ చేసేటప్పుడు హిస్టరీలో మనం ఒక ప్లాన్ ప్రకారంగా ఎగ్జిక్యూట్ చేయాలి దాన్ని. సో ఇన్ ద సేమ్ వే నౌ ఐఎమ్ ఎంటరింగ్ ఇన్ టు దట్ అప్రోచింగ్ వే. ఓకే, సో వరల్డ్ వార్స్లో ఫస్ట్ టాపిక్ వైజ్ అంటే మీకు నెంబర్ చెప్తాను, టాపిక్ నేమ్, ఇలాగా ఒక ప్రణాళిక అంటే ప్లానింగ్తో వెళ్దాం. ఓకే, సో ఇన్ టుడేస్ వరల్డ్ వార్స్ కాన్సెప్ట్, సో ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి టైం పీరియడ్స్ తెలుసుకోవాలండి. సో ఫస్ట్ కాన్సెప్ట్ ఈజ్ అబౌట్ ద టైం పీరియడ్. సో జనరల్లీ ఇప్పటి వరకు మనకి ప్రపంచంలో 2 ప్రపంచ యుద్ధాలు జరిగాయి. ఓకే, 2 గ్రేట్ వరల్డ్ వార్స్ సో ఫార్ దే హ్యావ్ అక్కర్డ్. ఓకే, సో జనరల్గా ఇప్పుడు చెప్పుకుంటే ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చి టైం పీరియడ్, ఇది తెలుసుకోలేండి ఫస్ట్. సో 2 వరల్డ్ వార్స్ జరిగాయి కాబట్టి ఫస్ట్ వరల్డ్ వార్ టైం పీరియడ్ వాజ్ ఫ్రమ్ 1914 టు 1918. 1914 నుంచి 1918 వరకు వరల్డ్ వార్ 1 అండి. ఓకే, లిసన్ కేర్ఫుల్లీ. సో వరల్డ్ వార్ 1 వచ్చి 1914 టు 1918 అండ్ సిమిలర్లీ వరల్డ్ వార్ 2 వచ్చి 1939 టు 1945. ఓకే, 1939 టు 1945. So that we can say till now 2 great world wars have occurred in the 20th century. అందుకని ఇది కూడా మనం 20th century ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్లో ఒక పాయింట్ కింద చెప్పుకోవచ్చు. ఓకే, బికాస్ ఇన్ ద వరల్డ్ హ్యాస్ ఎక్స్పీరియన్స్డ్ 2 great world wars from 1914 to 18 World War 1, 1939 to 45 World War 2. Okay, so this is the time period for the duration of the 2 world wars. Got it or not? So second topic వచ్చేటప్పటికి ద కంట్రీ విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ వరల్డ్ వార్. ఓకే, అసలు ఏ కంట్రీ వల్ల ఈ ప్రపంచ యుద్ధాలు సంభవించాయి. సో వాట్ వుడ్ బి ద కంట్రీ లేదా నేమ్ ద కంట్రీ విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ వరల్డ్ వార్. అసలు వరల్డ్ వార్స్ జరగడానికి కారణమైనటువంటి ఏకైక కంట్రీ జర్మనీ అండి. అవి ఎందుకు, ఎలా, ఏంటి రీజన్స్ అనేవి ఈ రోజు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ద ఓన్లీ కంట్రీ విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ బోత్ వరల్డ్ వార్స్ అంటే 2 వరల్డ్ వార్స్కి రెస్పాన్సిబుల్ అయినటువంటి బాధ్యత వహించినటువంటి కంట్రీ జర్మనీ. Okay, so you remember that one, Germany is the only country which is responsible for both the world war. So this is the second concept. అయితే ఇక్కడ ఇప్పుడు నుంచి మనం చెప్పుకోవాలండి వరల్డ్ వార్స్ అని చెప్తున్నాం కాబట్టి. సో 1914 టు 18, 1939 టు 1945 అని చెప్పి 20th century అని చెప్తున్నాం. సో ఈ 20th centuryకి వచ్చేటప్పటికి పొజిషన్ ఆఫ్ ద వరల్డ్ అసలు ఎలా ఉంది. సో థర్డ్ టాపిక్ వచ్చి వీ హ్యావ్ టు నో వాట్ వాజ్ ద పొజిషన్ ఆఫ్ ద వరల్డ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద 20th century. అంటే 20వ శతాబ్దం స్టార్ట్ అయిన నాటికి ప్రపంచం యొక్క స్థితి ఎలా ఉంది. సో దట్ ఈస్ ద థర్డ్ టాపిక్. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ దట్ వన్. వాట్ వాజ్ ద పొజిషన్ ఆఫ్ ద వరల్డ్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద 20th century అనేది ఇప్పుడు చూస్తే listen carefully. At the beginning of the 20th century, the world was divided into 2 blocks. సో మనకి 20వ శతాబ్దం స్టార్ట్ అయిన నాటికి యావత్ ప్రపంచం అంతా కూడా 2 blocks కింద విడిపోయిందండి. సో దోస్ 2 blocks ఆర్ కాల్డ్ వెస్ట్ బ్లాక్ అండ్
రెస్ట్ బ్లాక్, ఈస్ట్ బ్లాక్ కదండి, రెస్ట్ బ్లాక్ అని చెప్పాలి. ఒకటి వెస్ట్ బ్లాక్, ఓకే, WEST వెస్ట్ బ్లాక్ కింద, అండ్ అనదర్ బ్లాక్ ఈజ్ రెస్ట్ బ్లాక్. దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ వెస్ట్ బ్లాక్ అండ్ రెస్ట్ బ్లాక్ అని చూస్తే, సో ద కంట్రీస్ విచ్ ఆర్ లయింగ్ ఆర్ విచ్ కమ్స్ అండర్ వెస్టర్న్ బ్లాక్, దే ఆర్ ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్ అండ్ ఎకనామికలీ డెవలప్డ్ కంట్రీస్. ఒకటిటారండి. సో వెస్ట్ బ్లాక్లోకి వచ్చినటువంటి కంట్రీస్ అన్నీ కూడా ఎకనామికల్గా డెవలప్ అయ్యి ఇండస్ట్రియలైజేషన్కి బాగా హెల్ప్ఫుల్గా ఉంటూ ఒక డెవలప్మెంట్ సాధించినటువంటి కంట్రీస్ అన్నీ కూడా వెస్ట్ బ్లాక్లో ఉండేవండి. అండ్ వాటికి ఆపోజిట్గా రెస్ట్ బ్లాక్, అంటే రెస్ట్ బ్లాక్లో అంటే ద కంట్రీస్ విచ్ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్నెస్, అంటే వెనకబాటుతనంలో ఉండిపోయినాయి. అంటే ఈవెన్ కాలనైజేషన్, అంటే ఈ వెస్టర్న్ కంట్రీస్ అన్నీ వెళ్ళి ఈ రెస్ట్ బ్లాక్లో ఉన్న కంట్రీస్లో కాలనీ స్థాపించడం, సో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్స్ అవ్వచ్చు, రిసోర్సెస్ అవ్వచ్చు, వాటన్నిటినీ కూడా ఆక్యుపై చేసుకోవడం, అలాగే అక్కడ ఉన్నటువంటి కంట్రీకి సంబంధించినటువంటి భూభాగాలు కానీ టెరిటోరియల్ ఆక్యుపేషన్స్ చేయడం, సో ఇటువంటివన్నీ కూడా రెస్ట్ సైడ్ ఎక్కువగా ఉంది. సో దట్ వీ కెన్ సే దట్ వెస్ట్ బ్లాక్ అండ్ రెస్ట్ బ్లాక్ ఆర్ ద టూ బ్లాక్స్ విచ్ వర్ ఎక్స్పీరియన్స్డ్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద 20th century. సో వెస్ట్ బ్లాక్లోకి వచ్చేవన్నీ కూడా ఇండస్ట్రియలైజ్డ్ అండ్ ఎకనామికల్లీ డెవలప్డ్ కంట్రీస్. బట్ కమింగ్ టు ద రెస్ట్ బ్లాక్, they were the countries which were experiencing extreme backwardness without any development. ఓకే, అయితే ఇక్కడ ఏమైందంటే ఇక్కడ నుంచి మనకి స్టార్టింగ్ అవుతుంది. ఎందుకంటే వెస్టర్న్ బ్లాక్లో సైడ్లో ఉన్నటువంటి కంట్రీస్ అన్నీ కూడా డెవలప్డ్ కంట్రీస్. సో ఇవన్నీ ఖచ్చితంగా ఇప్పుడు ఏం చేస్తున్నాయి, కాలనైజేషన్, అంటే వీళ్ళ దగ్గరికి వెళ్ళడం, లాక్కోవడం, కాలనీస్ పెట్టడం, వాళ్ళ రిసోర్సెస్ వీళ్ళు ఎక్స్ప్లాయిట్ చేయడం, అలాగే వాళ్ళ యొక్క భూభాగాలు వీళ్ళు ఆక్రమించుకోవడం, ఇలాగా ఈ టెరిటోరియల్ ఆక్యుపేషన్స్ అనేవి జరుగుతున్నాయి. అంటే భూభాగాలకు సంబంధించినటువంటి పక్క దేశాల యొక్క భాగాలను కూడా ఆక్యుపై చేసుకుంటూ వాళ్ళ యొక్క వనరులను దోచుకోవడం స్టార్ట్ అయింది. కాబట్టి దీన్ని మనం ఇంపీరియలిజం అని చెప్తామండి. ఓకే, సో ఇట్ వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది కాజ్. ఓకే, కాలనైజేషన్ కూడా వన్ ఆఫ్ ది కాజ్ ఫర్ ద స్టార్టింగ్ ఆఫ్ ద వరల్డ్ వార్స్. ఓకే, సో ఇలాగ మనం చెప్పుకున్నాం కదండి, టెరిటోరియల్ ఆక్యుపేషన్ ఆఫ్ ద అదర్ కంట్రీ ల్యాండ్ పార్ట్స్ని ఎక్కడైతే ఆక్యుపై చేసుకుంటామో దాన్ని మనం ఇంపీరియలిజం అంటాం. ఏమంటాం దాన్ని? ఇంపీరియలిజం, IM, ఓకే, PERIALISM, ఇంపీరియలిజం అంటాం. సో యూ కెన్ సే దట్ ఇంపీరియలిజం is also one of the factor which is responsible for world wars. So and imperialism is defined as the process of occupying the territorial parts of other countries is known as imperialism. Got it or not? So ఇది position of the world in the beginning of the 20th century. Got it or not? This is the third topic. అండ్ ఫోర్త్ టాపిక్ వెళ్ళేటప్పటికి కాజెస్ ఫర్ వరల్డ్ వార్స్. అసలు ప్రపంచ యుద్ధాలు ఎలా జరిగాయి? కాజ్ అంటే కారణాలు. ఓకే, సో కాజెస్, CAUSES. సో ఫోర్త్ టాపిక్ ఈజ్ కాజెస్ ఆఫ్ వరల్డ్ వార్స్. నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద మెయిన్ సెషన్. ఓకే, అసలు కాజెస్ ఎలా స్టార్ట్ అయింది, అసలు వరల్డ్ వార్స్ ఎందుకు స్టార్ట్ అయ్యాయి, ఎలా స్టార్ట్ అయ్యాయి, అసలు ఏంటి కారణాలు అని చూస్తే, సో వరల్డ్ వార్స్ అన్నవి స్టార్ట్ అవ్వడానికి ముఖ్యంగా 2 కాజెస్ అండి. 2 కాజెస్. ఆ 2 కాజెస్ ఏంటంటే, ఒకటి లిజన్ కేర్ఫుల్లీ, లాంగ్ టర్మ్ కాజెస్. ఫస్ట్ కాజ్ మనం ఏమంటాం? లాంగ్ టర్మ్ కాజెస్, సుదీర్ఘ కారణాలండి. ఓకే, సో లాంగ్ టర్మ్ కాజెస్. అండ్ సెకండ్ వన్ వచ్చి ఇమీడియట్ కాజ్. ఇమీడియట్ కాజ్ అంటే తక్షణంగా బాధ్యతమైనటువంటి కారణం. ఓకే, సో 2 కాజెస్ ఉన్నాయి. ఒకటి లాంగ్ టర్మ్ కాజ్ అండ్ సెకండ్ వన్ ఇమీడియట్ కాజ్. అయితే ఇక్కడ మనకి డిఫరెన్స్ తెలియాలండి. సో వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ లాంగ్ టర్మ్ కాజ్ అండ్ ఇమీడియట్ కాజ్? సో లాంగ్ టర్మ్ కాజ్ అంటే, సో దీస్ ఆర్ ద రీజన్స్ విచ్ ఆర్ కామన్ టు బోత్ ద వరల్డ్ వార్స్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, లాంగ్ టర్మ్ కాజ్ అన్నది World War Iకి, World War IIకి రెండిటికి సేమ్ అండి. సో World War Iకి, World War IIకి విడివిడిగా అంటూ ఉండవు. ఓకే, సో లాంగ్ టర్మ్ కాజెస్ ఆర్ సిమిలర్ ఆర్ సేమ్ ఫర్ బోత్ World War and World War II. బట్ ఇమీడియట్ కాజ్ మాత్రం మారుతుందండి. World War Iకి ఒక కాజ్ ఉంటుంది, World War IIకి ఒక కాజ్ ఉంటుంది. ఆల్రెడీ ఇన్ ద ప్రీవియస్ క్లాస్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ద ఇమీడియట్ కాజ్ ఆఫ్ World War II. ఓకే, ఐ థింక్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ద ప్రీవియస్ క్లాస్ ఫర్ ద స్టార్టింగ్ ఆఫ్ ద ఇమీడియట్ కాజ్ ఆఫ్ World War II. ఏం చెప్పుకున్నామండి? హిట్లర్ ఆఫ్ జర్మనీ అటాకింగ్ పోలాండ్ ఆన్ ద ఇష్యూ ఆఫ్ డాన్జింగ్ పోర్ట్ ఆన్ September 1st, 1939 అని చెప్పుకున్నాం. అలాగే World War Iకి కూడా ఒక ఇమీడియట్ కాజ్ ఉంటుంది. సో ఇవి తెలుసుకునే ముందు ఫస్ట్ అసలు లాంగ్ టర్మ్ కాజ్ అంటే ఏంటో తెలుసుకోవాలండి. సో జనరల్గా ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం, there are mainly 2 causes. One is long term cause and immediate cause. So long term causes are similar for both World War I and World War II. So ఇప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతాడంటే, వాట్ ఆర్ ద లాంగ్ టర్మ్ కాజెస్ ఫర్ బోత్ వరల్డ్ వార్స్? రెండింటికి కలిపి ఒకే క్వశ్చన్ అండి. లాంగ్ టర్మ్ కాజెస్ ఏంటి అని అడుగుతాడు. Got it or not? So now we are going to discuss about first one, long term causes. So long term causes లో కూడా మళ్ళీ again these long term causes are mainly divided into 4 types. మళ్ళీ 4 కారణాలు ఉన్నాయండి. లాంగ్ టర్మ్ causes లోనే మళ్ళీ 4 types ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్, లిజన్ కేర్ఫుల్లీ, సో ద వేరియస్ లాంగ్ టర్మ్ కాజెస్లో ఫస్ట్ వన్ వచ్చి సీక్రెట్ అలయన్సెస్. ఓకే, ఫస్ట్ రీజన్ ఏంటండి? సీక్రెట్
alliances, secret alliance, ALLIANCES, secret alliances is the first one. Second one, militarism. Okay, second one, militarism. Third one, aggressive nationalism. Okay, third one ఏంటంటే aggressive nationalism. అండ్ ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి ఇంపీరియలిజం, ఇందాక చెప్పుకున్నాం కదండి అది. సో జనరలీ దెర్ ఆర్ మెయిన్లీ 4 లాంగ్ టర్మ్ కాజెస్. సో ఫస్ట్ వన్ సీక్రెట్ అలయన్సెస్, సెకండ్ వన్ మిలిటరిజం, థర్డ్ వన్ అగ్రెసివ్ నేషనలిజం, అండ్ ఫోర్త్ వన్ ఇంపీరియలిజం. ఇప్పుడు మనం ఒక్కొక్కటి డిస్కస్ చేసుకుంటూ వెళ్ళండి. ఒక్కొక్క దానికి చిన్న చిన్న హిస్టరీస్ ఉంటాయి. సో ఫస్ట్ ఇప్పుడు ఏం చెప్పుకున్నాం, మనం సీక్రెట్ అలయన్స్ మనం కనుక తీసుకుంటే, సో సీక్రెట్ అలయన్సెస్ ఈజ్ నథింగ్ బట్, సీక్రెట్ అంటే రహస్యంగా, అలయన్స్ మీన్స్ an agreement which is made without knowing to other person, లేదా థర్డ్ పార్టీకి కానీ థర్డ్ కంట్రీకి కానీ తెలియకుండా ఒక రహస్యంగా చేసినటువంటి ఒక ఒప్పందం, అగ్రిమెంట్ని మనం అలయన్స్ అంటాం. అలయన్స్ ఈజ్ నథింగ్ బట్ అగ్రిమెంట్. ఓకే, సో ఇక్కడ హెడ్డింగ్లో ఉంది సీక్రెట్ అలయన్సెస్ అని చెప్తున్నాం. అంటే రహస్యంగా చేసినటువంటి ఒప్పందాలు, రహస్య కూటములు, అంటే గ్రూప్స్ కింద ఫామ్ అయ్యాయి కాబట్టి సీక్రెట్ అలయన్సెస్ అని చెప్తున్నాం. అయితే ఇక్కడ సీక్రెట్ అలయన్సెస్కి ఒక చిన్న బ్రీఫ్ హిస్టరీ ఉంటుంది. ఐ వుడ్ లైక్ టు గివ్ ఎ బ్రీఫ్ ఇంట్రడక్షన్. ఇది కనుక మీకు అర్థమైతే ఒక 30% మీకు ఎక్కినట్టే. సో ఇక్కడ సీక్రెట్ అలయన్సెస్ ఎలా స్టార్ట్ చేస్తామంటే, పూర్వం ఎలా స్టార్ట్ అయ్యాయి, అసలు సీక్రెట్ అలయన్సెస్ ఎలా ఫామ్ అయ్యాయి అని తెలుసుకుంటే, సో అనగనగానే చెప్తుంటాయి హిస్టరీ కాబట్టి, అవునా కదా. సో 1870 అంటే బాగా వెనక్కి వెళ్ళాలండి, 1870వ సంవత్సరంలో, లిజన్ కేర్ఫుల్లీ, ఇన్ ద ఇయర్ ఆఫ్ 1870 జర్మనీ అనే కంట్రీ ఉంది కదండి, అవునా, ఇందాక చెప్పుకున్నాం కదా, కంట్రీ విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ బోత్ వరల్డ్ వార్స్. ఇక్కడ నుంచి మీకు అర్థమవుతుంది ఎందుకు జర్మనీ కారణమైందని. ఓకే, లిజన్, పే యువర్ అటెన్షన్. సో 1870లో జర్మనీలో ఒక రూలర్, ఛాన్సలర్ ఉండేవాడండి, రూలర్. అతని పేరు ఆటో వన్ బిస్మార్క్. ఓకే, ఈ పేరు వినే ఉంటారు, 9th క్లాస్ సోషల్లో కూడా వస్తుంది. ఆటో వన్ బిస్మార్క్ లేదా ఓ బిస్మార్క్ అని కూడా పిలవచ్చు. ఓకే, సో 1870లో జర్మనీలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది ఫేమస్ అండ్ ఇంపార్టెంట్ ఛాన్సలర్ ఆర్ రూలర్ ఈ బిస్మార్క్ ఏం చేశాడంటే 1870లో జర్మనీ తరపున పరిపాలిస్తూ 1870లో ఫ్రాన్స్ను కూడా ఆక్యుపై చేసుకున్నాడండి. అంటే ఫ్రాన్స్ను డిఫీట్ చేసి ఫ్రాన్స్ను కూడా జర్మనీ కంట్రోల్లోకి తెచ్చుకుందాం అని చెప్పి ఫ్రాన్స్ను కూడా జర్మనీ కంట్రోల్లోకి తీసుకొచ్చాడండి. అయితే అక్కడ తీసుకొచ్చినప్పుడు ఏం చేశాడంటే 1870లో ఈ జర్మనీని పరిపాలిస్తూ ఈ ఫ్రాన్స్ను కూడా తీసుకొచ్చి ఐసోలేషన్లో పెట్టాడు, అంటే సెపరేట్గా పెట్టాడు. అంటే తర్వాత యాడ్ చేద్దాము లేదా తర్వాత మిక్స్ చేద్దామని చెప్పి వాడికి ఏదో ఒక ఇంటెన్షన్స్ ఉంటాయి ఖచ్చితంగా, అవునా కదా. సో అందుకని వాళ్ళు ఏం చేశారంటే బిస్మార్క్, ఆఫ్టర్ డిఫీటింగ్ ఫ్రాన్స్ ఇన్ 1870, బిస్మార్క్ వాంటెడ్ టు గెట్ దట్ ఫ్రాన్స్ అండర్ జర్మన్ కంట్రోల్ అండ్ హీ వాంటెడ్ టు కీప్ దట్ ఫ్రాన్స్ ఇన్ ఐసోలేషన్. సెపరేట్గా పెట్టాడు, అంటే ఆక్యుపై చేసుకుని జర్మనీ పక్కన ఫ్రాన్స్ని పెట్టాడు. పెట్టి ఇక్కడ ఏం చేశాడు, ఈ జర్మనీ తరపున పరిపాలిస్తూ ఇన్ ద సేమ్ టైమ్ హీ మేడ్ అన్ అలయన్స్ విత్ ద అదర్ కంట్రీస్. అంటే ఫ్రాన్స్ని పక్కన పెట్టాడు ఐసోలేషన్లో పెట్టి ఈ జర్మనీ తరపున కొన్ని అలయన్సెస్ ఇప్పుడు చెప్పుకున్నాం, అగ్రిమెంట్స్ చేయించుకున్నాం, అవునా కదా. సో జర్మనీ తరపున అగ్రిమెంట్స్ అంటే అలయన్సెస్ బిల్డప్ చేసాడు. సో ఫస్ట్ అలయన్స్ దేంతో చేశాడంటే జర్మనీ విత్ ఆస్ట్రియా. ఓకే, 1879లో ఆస్ట్రియాతో ఒక అలయన్స్ పెట్టుకున్నాడు. అండ్ అలాగే 1882కి వచ్చేటప్పటికి ఇటలీతో కూడా ఒక అగ్రిమెంట్ పెట్టుకున్నాడు. అంటే అలయన్సెస్ బిల్డప్ చేసుకుంటూ వెళ్తున్నాడు చూడండి, అవునా కదా. ఈ బిస్మార్క్ ఏం చేశాడంటే జర్మనీ తరపున ఫస్ట్ అలయన్స్ హీ మేడ్ విత్ ఆస్ట్రియా ఇన్ 1879 అండ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1882 హీ ఆల్సో మేడ్ అన్ అలయన్స్ విత్ ఇటలీ. సో ఇప్పుడు మనం చూసుకుంటే అలయన్సెస్లో ఇప్పుడు ఇక్కడ జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీ ఈ మూడు వచ్చేలేదండి. సో ఈ మూడింటిని కలిపి మనం ట్రిపుల్ అలయన్స్ అంటాం. గాట్ ఇట్ అన్నారు. సో ట్రిపుల్ అలయన్స్ అంటే ట్రిపుల్ అంటే 3 అలయన్సెస్ అంటే అగ్రిమెంట్స్ జరిగాయి, అవునా కదా. జర్మనీ విత్ ఆస్ట్రియా, జర్మనీ విత్ ఇటలీ, అవునా కదా. సో ఇప్పుడు మెయిన్ ఇక్కడ పవర్ ఎవరు, జర్మనీ. సో యూ కెన్ సే దట్ జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీ టుగెదర్ దే వర్ కాల్డ్ యాజ్ ట్రిపుల్ అలయన్స్. సో ఫైనల్గా ఇది ఎప్పుడు ఫామ్ అయింది, 1882లో ఇటలీతో కూడా కలిసిన తర్వాత ట్రిపుల్ అలయన్స్ ఫామ్ అయింది. 1882లో ట్రిపుల్ అలయన్స్ ఫామ్ అయింది. మరో పక్కన ఇక్కడ ఫ్రాన్స్ని కూడా ఉంది, అవునా కదా. బట్ ఇక్కడ ఫ్రెంచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫ్రాన్స్ వాళ్ళు ఈ బిస్మార్క్ కంట్రోల్ ఉండడానికి వాళ్ళకి ఇష్టపడలేదండి. సో దే డిడ్ నాట్ లైక్ టు బి అండర్ ద ఐసోలేషన్ ఆఫ్ బిస్మార్క్. సో బిస్మార్క్ దగ్గరలో ఉండడం లేదా బిస్మార్క్ కంట్రోల్లో ఉండడం వాళ్ళకి నచ్చలేదు. సో దే వాంట్ టు బ్రేక్ దర్ ఐసోలేషన్. సో వాళ్ళు ఎలాగైనా సరే జర్మనీ నుంచి బ్రేక్ అవ్వడానికి ట్రై చేశారు. సో అవుతూ ఇప్పుడు జర్మనీ కూడా తెలియకుండా, సో ఇప్పుడు జర్మనీ ఎలా అయితే సీక్రెట్ అలయన్సెస్ పెట్టిందో ట్రిపుల్ అలయన్స్, ఇన్ ద సేమ్ వే ఫ్రెంచ్ వాళ్ళు కూడా ఇంకొక అలయన్స్ పెట్టుకున్నారండి. సో ఇన్ ద సేమ్ వే ఫ్రెంచ్ పీపుల్ దే మేడ్ అండ్ సీక్రెట్ అలయన్స్ విత్ బ్రిటన్. సో ఫస్ట్ అగ్రిమెంట్ ఎవరితో చేశారు అలయన్స్, బ్రిటన్. బ్రిటన్ ఈజ్ నథింగ్ బట్ ఇంగ్లాండ్. సో ఇక్కడ ఫ్రెంచ్ వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఎవరితో కలుస్తున్నారు, ఇప్పుడు ఇంగ్లాండ్ ఆర్ బ్రిటన్. అలాగే ఇంకొక అలయన్స్ ఎవరితో చేశారంటే రష్యా.
మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చూడండి, ఒక్కొక్క అన్ని కంట్రీస్ ఇన్వాల్వ్ అయిపోతున్నాయి, అవునా కదా. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రష్యా, అలాగే జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీ. సో ఇప్పుడు ఇవేమో ట్రిపుల్ అలయన్స్ అవుతాయి, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రష్యా ఏమో ట్రిపుల్ ఎంటెంట్ అవుతాయి. గాట్ ఇట్ ఆర్ నాట్. సో ఈ రెండింటినీ కలిపే మనం సీక్రెట్ అలయన్స్ అంటున్నాం. గాట్ ఇట్ ఆర్ నాట్. సో సీక్రెట్ అలయన్సెస్ ఆర్ మెయిన్లీ టూ టైప్స్. వన్ ఈజ్ ట్రిపుల్ అలయన్స్ which comes like the countries Germany, Austria, Italy. In the same way, there is another triple entente is also known as England, France, Russia. EFR అంటాం. ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రష్యా కలిపి ట్రిపుల్ ఎంటెంట్. ఇది ఎప్పుడు ఫామ్ అయిందంటే 1907లో ఫామ్ అయిందండి. సో ద మెయిన్ డిఫరెన్స్ అర్థమైంది కదండి. సో సీక్రెట్ అలయన్సెస్లో మన టూ టైప్స్, ట్రిపుల్ అలయన్స్ ఒకటి, ట్రిపుల్ ఎంటెంట్ ఒకటి. ట్రిపుల్ అలయన్స్ వచ్చి జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీ 1882. ట్రిపుల్ ఎంటెంట్ వచ్చేటప్పటికి ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రష్యా 1907. సో ఇప్పుడు దీని ప్రకారంగా చూసుకుంటే మ్యాక్సిమం ఇంపార్టెంట్ కంట్రీస్ అన్ని కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. సో ఇట్ ఇస్ ద మెయిన్ రీజన్ బిహైండ్ ద సీక్రెట్ అలయన్సెస్. గాట్ ఇట్ ఆర్ నాట్. సో ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ రీజన్ ఏం చెప్పుకున్నాం అంటే మిలిటరిజం అని చెప్పాం. మిలిటరిజం, అవునా కదా. సో ద సెకండ్ రీజన్ ఈజ్ మిలిటరిజం. సో మిలిటరిజం ఈజ్ నథింగ్ బట్ ద ప్రాసెస్ ఆఫ్ మెయింటైనింగ్ ఎ స్ట్రాంగ్ మిలిటరీ ఆర్మీ, లేదా ద ప్రాసెస్ ఆఫ్ మెయింటైనింగ్ ఎ స్ట్రాంగ్ ఆర్మీ అంటే ఒక స్ట్రాంగ్ ఆర్మీ సైన్యం తయారు చేసుకుంటూ ఏదైనా ఒక కంట్రీకి సమస్య వచ్చినప్పుడు యుద్ధం ద్వారా మాత్రమే సమస్యను పరిష్కరించుకోవాలి అనే విధానాన్ని ఫాలో అయితే దాన్ని మనం మిలిటరిజం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ జర్మనీకో ఏదో ఒక కంట్రీకి ప్రాబ్లం వచ్చింది, ఆ సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను సాల్వ్ చేసుకోవాలి లేదా ఆ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా వాళ్ళు యుద్ధం చెయ్యాలి. యుద్ధం చెయ్యాలంటే వాళ్ళకి తగినట్టుగా ఒక స్ట్రాంగ్ ఆర్మీ ఉండాలి. అలా మెయింటైన్ చేయడాన్నే మిలిటరిజం అంటామండి. అడిటర్. సో మిలిటరిజం ఈజ్ నథింగ్ బట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1 మార్క్ అడుగుతుంటాడండి, డిఫైన్ మిలిటరిజం అని అడుగుతుంటాడు. సో ద మిలిటరిజం ఈజ్ నథింగ్ బట్ ద ప్రాసెస్ ఆఫ్ మెయింటైనింగ్ ఎ స్ట్రాంగ్ మిలిటరీ అండ్ బిలీవింగ్ దట్ వార్ ఈజ్ ఓన్లీ ద సొల్యూషన్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. యుద్ధం మాత్రమే సొల్యూషన్ దేనికి, ప్రాబ్లం సాల్వ్ అవ్వడానికి. అలా సాల్వ్ అవ్వాలంటే మనకి స్ట్రాంగ్ ఆర్మీ ఉండాలి. అలా ఉండాలని చెప్పి భావిస్తే దాన్ని మనం మిలిటరిజం అంటాం, సైనికవాదం. Got it or not? So that is the meaning of militarism. So war is only the best way to solve the problem. In order to fight in that war, the country should build a strong military force. So that feeling is called militarism. Got it or not? So next third reason కలిగేటప్పటికి aggressive nationalism. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా మనకి 2 మార్క్స్ క్వశ్చన్ అడుగుతూ ఉంటాడండి. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అగ్రెసివ్ నేషనలిజం అని అడుగుతూ ఉంటాడు. సో అగ్రెసివ్ నేషనలిజం అంటే, సో జనరల్లీ అగ్రెసివ్ అంటే గర్వం కానీ పొగరు కానీ లేదా మనకు ఉన్నటువంటి రఫ్నెస్ అంటే రూడ్ బిహేవియర్ కానీ దాన్ని మనం అగ్రెసివ్ నేచర్ అంటాం. సో నౌ అగ్రెసివ్ నేషనలిజం అంటే మన దేశాన్ని మనం ప్రేమిస్తూ గర్వంగా ఫీల్ అయ్యి పక్క దేశాన్ని కనుక మనం ద్వేషిస్తే ఆ ఫీలింగ్ని మనం అగ్రెసివ్ నేషనలిజం అంటే. అగ్రెసివ్ అంటే హేట్ చేయడం, ద్వేషించడం, అసహించుకోవడం. ఓకే, సచ్ టైప్ ఆఫ్ ఫీలింగ్ ఈజ్ కాల్డ్ అగ్రెసివ్ నేషనలిజం. ద ప్రాసెస్ ఆఫ్ ఫీలింగ్ ప్రౌడ్ ఇన్ అవర్ సెల్స్ అంటే మనలో మనం గర్వంగా ఫీల్ అవుతాం, but hating the other nations is called aggressive nationalism. Got it or not? So aggressive nationalism is defined as the process of feeling proud in ourselves and maintaining or hating the other nations is called aggressive nationalism. ఈ aggressive nationalismలో మళ్ళీ మనకి 2 టైప్స్ ఉంటాయి. అంటే జాతీయ భావం అంటే నేషనలిజం అని చెప్తున్నాం కదండి. సో ఈ aggressive nationalismలో కూడా మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి నాజిజం అండ్ ఇంకోటి ఫ్యాసిజం. ఓకే, నాజిజం అండ్ ఫ్యాసిజం. నాజిజం గురించి ఆల్రెడీ మనం తెలుసుకున్నాం నిన్న. నాజిజం అంటే జర్మనీ పీపుల్ ఫాలో అయినటువంటి ఆ నేషనలిజంని మనం నాజిజం అంటాం. జర్మనీలో అడాల్ఫ్ హిట్లర్ ఉన్నాడని చెప్పాం కదా, జర్మనీ తరపున పోరాడిన ఏకైక లీడర్ హిట్లర్, అవునా కదా. హిట్లర్ నాజీ పార్టీ పెట్టాడు కాబట్టి నాజిజం అనే నేషనలిజం ద్వారా వచ్చాడు అతను, అవునా కదా. సో నాజిజం ఈజ్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ అగ్రెసివ్ నేషనలిజం విచ్ వాజ్ ఫాలోడ్ బై జర్మనీ అండర్ ద లీడర్ కాల్డ్ హిట్లర్. హిట్లర్ తరపున జర్మనీ వాళ్ళు ఫాలో అయినటువంటి నేషనలిజంని మనం నాజిజం అంటాం. మరి ఇంకోటి చెప్పుకున్నాం ఫ్యాసిజం, FASCISM, ఫ్యాసిజం. ఫ్యాసిజం అంటే ఇది ఇటలీ వాళ్ళు రూపొందించుకున్నటువంటి జాతీయ భావం. ఇటలీలో ఒక లీడర్ ఉండేవాడు, ముస్సోలిని అని చెప్పి ఒక లీడర్ ఉండేవాడండి. సో అతని తరపున పోరాడినప్పుడు క్రియేట్ అయినటువంటి ఒక నేషనల్ ఫీలింగ్ని మనం ఫ్యాసిజం అంటాం. సో ఫ్యాసిజం బిలాంగ్స్ టు ఇటలీ అండ్ ద లీడర్ ఈజ్ ముస్సోలిని. నాసిజం అయితే జర్మనీ, హిట్లర్. వాట్ ఇట్ ఆర్ నాట్? సో అగ్రెసివ్ నేషనలిజంలో ఈ 2 టైప్స్, నాజిజం అండ్ ఫ్యాసిజం. ఫ్యాసిజం బిలాంగ్స్ టు ఇటలీ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ముస్సోలిని. వాట్ ఇట్ ఆర్ నాట్? అండ్ ద ఫోర్త్ లాంగ్ టర్మ్ కాజ్ ఈజ్ ఇంపీరియలిజం. ఓకే, ఇందాక స్టార్టింగ్లో అదే చెప్పుకున్నాను మనం. ఇంపీరియలిజం అంటే ద ప్రాసెస్ ఆఫ్ ఆక్యుపయింగ్ ద టెరిటోరియల్ పార్ట్స్ ఆఫ్ అదర్ నేషన్స్ అంటే పక్క దేశాలకు సంబంధించినటువంటి భూభాగాలు కానీ
సముద్ర తీర రేఖలు కానీ లేదా వాటిని కాలనైజేషన్ చేసి వాళ్ళ యొక్క రిసోర్సెస్ లాక్కోవడం కానీ ఇటువంటి వాటిని కనుక చేస్తే దాన్ని మనం ఇంపీరియలిజం అంటాం. Imperialism is nothing but the process of occupying the territorial parts of other countries of nations. That type of occupations are called imperialism. సో ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాజ్. ఏ విధంగా అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మన జర్మనీ. ఫర్ ఎగ్జాంపుల్ World War I ముందు అంటే 1914కి ముందు ఈ జర్మనీ ఏం చేసిందంటే ఫ్రాన్స్ను ఆక్యుపై చేసిందని చెప్పాము కదా. ఈ ఫ్రాన్స్లో ఒక 2 ఇంపార్టెంట్ టౌన్స్ ఉండేవండి, ఆల్సేస్ అండ్ లారైన్ అని చెప్పి ఒక 2 ఇంపార్టెంట్ టౌన్స్ ఉండేవి. ALSACE, ఆల్సేస్ అండ్ లారైన్, LORRAINE. ఆల్సేస్ అండ్ లారైన్ అనే 2 ఇంపార్టెంట్ టౌన్స్, దే బిలాంగ్ టు ఫ్రాన్స్. ఆ 2 టౌన్స్ని కూడా ఈ జర్మనీ వాళ్ళు ఆక్యుపై చేసుకోవడం జరిగింది. కాబట్టి దిస్ కమ్స్ అండర్ ఇంపీరియలిజం. వాట్ ఇట్ అరౌండ్. సో ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటూ వెళ్తే ఇవన్నీ లాంగ్ టర్మ్ కాజెస్. సో మెయిన్లీ యూ హ్యావ్ డిస్కస్డ్ 4 types of long term causes. The first one, secret alliances, combination of triple alliance and triple entente. And second one, militarism, maintaining a strong army and fighting the war is the only best solution to solve the problem. And aggressive nationalism, feeling of proud and hating the other nations, Nazism and fascism. And last one, imperialism, occupying the territorial parts of other country. సో ఇవన్నీ కూడా మనకి లాంగ్ టర్మ్ కాజెస్ అవుతాయి. వాట్ ఇట్ ఆర్ నాట్. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇమీడియట్ కాజ్. ఇంకా ఇప్పటి వరకు మనం లాంగ్ టర్మ్ కాజెస్ చూసుకున్నాం. నౌ వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ఇమీడియట్ కాజ్. సో ఆల్రెడీ మనం ఇమీడియట్ కాజెస్లో నిన్న World War IIకి చెప్పుకున్నాం. వాట్ ఇట్ ఆర్ నాట్. ఇప్పుడు ఇమీడియట్ కాజ్ అనేది మారిపోతుంది. World War Iకి ఒక ఇమీడియట్ కాజ్ ఉంటుంది, World War IIకి ఒక ఇమీడియట్ కాజ్ ఉంటుంది. అయితే ఇప్పుడు అది ఏంటి, అసలు ఇమీడియట్ కాజ్ అంటే ఏంటి? సో వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ దిస్ ఇమీడియట్ కాజ్ అని చూస్తే ఇది ఖచ్చితంగా 100% ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతాడు, నో డౌట్ అండి. ఇంకా లాంగ్ టర్మ్ కాజ్ అయినా మనకి డౌట్, కానీ ఇమీడియట్ కాజ్ ఖచ్చితంగా World War Iకి కానీ World War II కానీ ఖచ్చితంగా అడుగుతాడండి. సో నవ్ ఐఎమ్ ఎంటరింగ్ ఇన్ టు ద ఇమీడియట్ కాజ్ ఆఫ్ World War I. అసలు World War I జరగడానికి ఇమీడియట్ కాజ్ ఏంటి అంటే ఫస్ట్ వన్ ఇక్కడ దీనికి ఒక చిన్న స్టోరీ అండి. సో జనరల్గా ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ World War I ఎలా స్టార్ట్ అయిందంటే ఇది ఎస్పెషల్లీ ఇట్ వాజ్ ద ఫైట్ బిట్వీన్ 2 countries. ఎలా స్టార్ట్ అయిందంటే ఆస్ట్రియాకి సెర్బియాకి మధ్య స్టార్ట్ అయిందండి. ఓకే, స్టార్టింగ్ ఎలా స్టార్ట్ అయింది? ఆస్ట్రేలియా కాదండి, ఆస్ట్రియా. ఓకే, ఆస్ట్రియాకి సెర్బియా, SERBIA, సెర్బియా. ఓకే, ఆస్ట్రియాకి 2 యూరోపియన్ కంట్రీస్ అండి. ఓకే, సో ఆస్ట్రియాకి సెర్బియాకి మధ్య జరిగింది. అయితే ఇది ఎలా జరిగిందంటే 28th June 1914. స్టార్టింగ్ ఎప్పుడంటే World War I 1914 కదా, అవునా కదా. కాకపోతే ఇప్పుడు డేట్ యాడ్ అవుతుంది అంతే. ఎప్పుడు అంటే 28th June 1914 ఏం జరిగిందంటే ఈ ఆస్ట్రియాకి ఒక రాజు ఉండేవాడు అన్న, ఆస్ట్రియాకి. ఓకే, ఆ రాజు పేరు డ్యూక్ ఫెర్డినాండ్. అతని పేరేంటండి? డ్యూక్ ఫెర్డినాండ్. లిజన్ కేర్ఫుల్లీ, డ్యూక్ ఫెర్డినాండ్, DUKE, డ్యూక్ ఫెర్డినాండ్, FERDINAND, డ్యూక్ ఫెర్డినాండ్ అనే ఒక రాజు ఆస్ట్రియాని పరిపాలిస్తున్న టైంలో అతని యొక్క వైఫ్ సోఫియా అండి. డ్యూక్ ఫెర్డినాండ్ అండ్ సోఫియా. సో దీస్ 2 people దే బిలాంగ్ టు ఆస్ట్రియా. అయితే 28th June 1914 ఏం జరిగిందంటే సెర్బియాకి కంట్రీకి సంబంధించినటువంటి ఒక రేషనలిస్టు ఈ ఆస్ట్రియా కింగ్ అయినటువంటి డ్యూక్ ఫెర్డినాండ్ అండ్ సోఫియాని మర్డర్ చేయడం జరిగిందండి. వాట్ ఇట్ ఆర్ నాట్ అంటే ఈ డ్యూక్ ఫెర్డినాండ్ అండ్ సోఫియా వర్ అసాసినేటెడ్ ఆర్ మర్డర్డ్ బై ఏ సెర్బియన్ ఫెనటిక్ అంటే ఒక తీవ్రవాదో లేదా ఒక రేషనలిస్ట్ ఎవరో ఒకరు ఉంటారు ఖచ్చితంగా. అంటే వెన్నుపోటు పడడం లేదా అటాక్ చేయడం వాడు, అవునా కదా. సో దట్ పర్సన్ ఈజ్ కాల్డ్ ఫెనటిక్. ఓకే, అంటే ఒక అటాక్ రెబిలియన్ చేసుకుంటూ వచ్చేవాడు. ఓకే, సో డ్యూక్ ఫెర్డినాండ్ అండ్ సోఫియా వర్ మర్డర్డ్ బై ఎ సెర్బియన్ ఫెనటిక్ ఆన్ 28th June 1914. అయితే ఇదంతా జరిగింది, రాజు చనిపోయాడు. అంటే ఫైనల్గా ఆస్ట్రియాకి సంబంధించిన రాజును అతని యొక్క భార్య కోల్పోవడంతో ఆస్ట్రియా గవర్నమెంట్ ఏం చేసిందంటే 1 month టైం ఇచ్చింది. ఎవరికి? సెర్బియన్ గవర్నమెంట్కి టైం ఇచ్చింది. ఏ విషయంలో అంటే ఎవరైతే మర్డర్ చేశారో ఆ సెర్బియన్ ఫెనటిక్ ఎవరైతే ఉన్నారో అతన్ని హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి 1 month టైం ఇచ్చింది. అంటే కల్ప్రిట్ అంటే ఇప్పుడు నేరస్తుడు, అవునా కదా. అంటే ఆ నేరం ఎవడైతే చేశాడో అతన్ని హ్యాండ్ ఓవర్ చేయమని ఆస్ట్రియా గవర్నమెంట్ ఇట్ హ్యాస్ గివెన్ 1 month ఆఫ్ టైం టు సెర్బియన్ గవర్నమెంట్. అయితే ఇది ఎప్పుడైతే ఇలా టైం ఇచ్చిందో ఈ సెర్బియన్ గవర్నమెంట్ యొక్క రెస్పాన్స్ కరెక్ట్గా లేదండి, అది అసలు పట్టించుకోవాలి. సో దేర్ వాజ్ నో సాటిస్ఫాక్టరీ రిప్లై ఫ్రమ్ సెర్బియన్ గవర్నమెంట్. ఏదో చూసినట్టుగా వదిలేసింది. అంటే ఒక రాజుని చంపినా ఒక నోటీస్ ఇచ్చినా కూడా అది పట్టించుకోలేదు. సో ఫైనల్గా 1 month టైం అంటే 28th Juneకి 1 month కలిపితే 28th July వస్తుంది, అవునా కదా. అంటే ఆఫ్టర్ గివింగ్ 1 month ఆఫ్ టైం బై ద ఆస్ట్రియన్ గవర్నమెంట్ టు సెర్బియన్ గవర్నమెంట్ దెర్ వాజ్ నో సాటిస్ఫాక్టరీ రిప్లై ఫ్రమ్ ద సెర్బియన్ గవర్నమెంట్. సెర్బియన్ గవర్నమెంట్ అసలు కల్ప్రిట్ని ఏంటి అసలు రిప్లై లేదు దాని నుంచి.
సో ఇలా ఉన్నప్పుడు ఆస్ట్రియాకి కొంచెం ఎక్కడైనా సరే కోపం వస్తుంది. సో ఫైనల్లీ ఆస్ట్రియా డిసైడెడ్ టు డిక్లేర్ ఎ వార్ ఆన్ సెర్బియా. గాట్ ఇట్ ఆర్ నాట్? సో 1 month వెయిట్ చూసింది. 28th June నుంచి 28th July వరకు వెయిట్ చేసి 1914లో 1 month వెయిట్ చేసి ఫైనల్లీ ఆస్ట్రియా డిక్లేర్డ్ ఎ వార్ ఆన్ సెర్బియా. గాట్ ఇట్ ఆర్ నాట్? సో దిస్ ఈస్ ద మెయిన్ ఇమీడియట్ కాజ్ ఫర్ వరల్డ్ వార్ 1. ఖచ్చితంగా ఎగ్జామ్లో అడుగుతాడు. వాట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఆఫ్ వరల్డ్ వార్ 1 అంటే on 28th June 1914, Duke Ferdinand and Sofia of Austria were murdered by Serbian fanatic on 28th June 1914, and Austria government has given 1 month of time to hand over that culprit, but there was no satisfactory reply from Serbian government. So on 28th July 1914, finally Austrian government declared war on Serbia. So this is the immediate cause for World War 1. Got it or not? అయితే ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇప్పుడు ఆస్ట్రియా డిక్లేర్ చేస్తే వరల్డ్ వార్ అని ఎలా స్టార్ట్ అయిందంటే, ఇప్పుడు ఆస్ట్రియా ఇందాక చెప్పుకున్నట్టుగా ట్రిపుల్ అలయన్స్లో ఒక భాగం, అవునా కదా? ట్రిపుల్ అలయన్స్లో ఒక భాగం అంటే ట్రిపుల్ అలయన్స్లో ఎవరు ఉన్నారు? జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీ ఉన్నాయి. సో ఇప్పుడు ఆస్ట్రియా స్టార్ట్ చేస్తుందంటే ఇప్పుడు సపోర్ట్గా ఎవరు రావాలి? ట్రిపుల్ అలయన్స్లో జర్మనీ రావాలి, ఇటలీ కూడా రావాలి, అవునా కదా? సో ఫైనల్గా ఇప్పుడు నెమ్మదిగా అన్ని కంట్రీస్ వస్తాయి చూడండి. అలాగే ఇటు సైడ్ ఎవరు ఉన్నారు? సెర్బియా ఉన్నారు. ఈ సెర్బియాకి ఫేవరెట్కి ఇప్పుడు ఎవరు ఉన్నారు? ట్రిపుల్ ఎంటెంట్ ఉంది. ట్రిపుల్ ఎంటెంట్లో ఏమున్నాయి? ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రష్యా, ఈ 3 ఉన్నాయి. సో ఫైనల్గా ఇప్పుడు చూస్తే ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రష్యా, సెర్బియా, ఆస్ట్రియా, జర్మనీ, ఇటలీ. సో ఇప్పుడు చూసుకుంటే మెజారిటీ కంట్రీస్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతున్నాయి. సో దిస్ వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ ద మెయిన్ ఇమీడియట్ కాజ్ ఫర్ వరల్డ్ వార్ 1. దట్ ఈస్ నథింగ్ బట్ మర్డరింగ్ ఆఫ్ డ్యూక్ ఫెర్డినాండ్. ఆ రాజు పేరేంటండి? డ్యూక్ ఫెర్డినాండ్ అనే రాజు బిలాంగ్స్ టు ఆస్ట్రియా కంట్రీ. Okay, on 28th June 1914, he was murdered by Serbian fanatic. And finally, it is the main immediate cause for World War 1. Got it or not? And already World War 2 కూడా ఇమీడియట్ కాజ్ మనం చెప్పుకున్నాం, అవునా కదా? సో World War 2కి ఇమీడియట్ కాజ్ ఏం చెప్పుకున్నాం అంటే, నేను ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. హిట్లర్ ఆఫ్ జర్మనీ on September 1st, 1939, he invaded or attacked Poland in order to occupy the Danzig port అని చెప్పుకున్నాం. గాట్ ఇట్ ఆర్ నాట్? సో ఇలా చేయడం వల్ల మళ్ళీ జర్మనీకి ఆస్ట్రియా, ఇటలీ సపోర్ట్గా ఉన్నాయి, అలాగే అటు పోలాండ్కి ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రష్యా సపోర్ట్గా ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఫైనల్గా అబ్జర్వ్ చేస్తే వరల్డ్ వార్ 2కేమో జర్మనీ తరపున హిట్లర్ రెస్పాన్సిబుల్ అయ్యాడు. ఇన్ ద సేమ్ వే వరల్డ్ వార్ 1కేమో ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటూ వచ్చాం? సీక్రెట్ అలయన్స్ బిస్మార్క్ అంటే జర్మనీ నుంచి స్టార్ట్ అయ్యింది. సో ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు? వరల్డ్ వార్ 1కి జర్మనీయే కారణమైంది, వరల్డ్ వార్ 2 కూడా జర్మనీయే కారణమైంది. సో వీ కెన్ సే దట్ ద ఓన్లీ కంట్రీ విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ బోత్ ద వరల్డ్ వార్స్ ఈజ్ జర్మనీ. క్లియర్ ఆర్ నాట్? సో ఇస్ ద మెయిన్ రీజన్ విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ వరల్డ్ వార్స్ ఈజ్ జర్మనీ ఈజ్ ద ఓన్లీ కంట్రీ. ఓకే, సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాజ్ అండి. అయితే ఇక్కడ మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ వరల్డ్ వార్ 1 తర్వాత వరల్డ్ వార్ 2 తర్వాత ఫామ్ అయినటువంటి బాడీస్ ఏంటి? వాట్ వర్ ద ఇంపార్టెంట్ బాడీస్ దట్ వర్ ఫార్మ్డ్ ఆఫ్టర్ వరల్డ్ వార్ 1 అండ్ వరల్డ్ వార్ 2? ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతాడండి. అయితే ఇక్కడ వరల్డ్ వార్ 1 తర్వాత ఫామ్ అయినటువంటివి 2 ఉన్నాయండి. వరల్డ్ వార్ 1 ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది? 1914 to 1918 ద వరల్డ్ వార్ 1 హ్యాస్ బీన్ అక్కర్డ్. ఆఫ్టర్ వరల్డ్ వార్ 1 అంటే 1918 తర్వాత అంటే 1919లో 2 ఈవెంట్స్ జరిగాయి. లిజన్ కేర్ఫుల్లీ, 2 ఈవెంట్స్ జరిగాయి. ఆ 2 ఈవెంట్స్ ఏంటంటే, 1 ఈజ్ 1919లో ఏం జరిగిందంటే 1919 అంటే ఓకే 1919లో ఏం జరిగిందంటే ట్రీటీ ఆఫ్ వెర్సైల్స్ ఒకటి జరిగింది. సెకండ్ వన్ లీగ్ ఆఫ్ నేషన్స్ కూడా ఫామ్ అయిందండి. లిజన్ కేర్ఫుల్లీ, ట్రీటీ ఆఫ్ వెర్సైల్స్ కూడా జరిగింది, సెకండ్ వన్ లీగ్ ఆఫ్ నేషన్స్ కూడా ఫామ్ అయిందండి. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సిన ట్రీటీ ఆఫ్ వెర్సైల్స్ అంటే ఏంటి? వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, ట్రీటీ ఆఫ్ వెర్సైల్స్ లేదా వెర్సైల్స్ సంధి అని చెప్పి తెలుగు మీడియంలో అడుగుతూ ఉంటాడండి. ట్రీటీ ఆఫ్ వెర్సైల్స్ అంటే ఏంటంటే, వరల్డ్ వార్ 1 అయిపోయిన తర్వాత గెలిచిన కంట్రీస్ కొన్ని ఉంటాయండి, అందులో టాప్ 5 అవునా కదా? అంటే వరల్డ్ వార్ 1 అయిపోయిన తర్వాత 1918లో 1919లో ఏం జరిగిందంటే విన్ అయినటువంటి టాప్ 5 కంట్రీస్, అప్పట్లో ఆ టాప్ 5లో ఏమి ఉండేవంటే యుఎస్ఏ, యూకే, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్. ఈ 5 బిగ్ విక్టోరియస్ కంట్రీస్ అంటాం వీటిని. ఆఫ్టర్ వరల్డ్ వార్ 1 ద టాప్ 5 బిగ్ విక్టోరియస్ పవర్స్ ఏమేమి వచ్చాయండి? యుఎస్ఏ, యూకే, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్. ఈ 5 కంట్రీస్ కూడా కలిసి జర్మనీ యొక్క బుద్ధి తెలుసుకున్నాయండి ఫైనల్గా. ఎందుకంటే స్టార్ట్ చేసింది ఎవరు? అక్కడ జర్మనీ స్టార్ట్ చేసింది. అంటే ద మెయిన్ కల్ప్రిట్ బిహైండ్ వరల్డ్ వార్స్ ఈజ్ జర్మనీ అని చెప్పి ఐడెంటిఫై చేసి ఈ 5 బిగ్ విక్టోరియస్ పవర్స్ అయినటువంటి యుఎస్ఏ, యూకే, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్ ఇవన్నీ కూడా జర్మనీని పనిష్ చేయాలి.
అంటే ఖచ్చితంగా ఒక సివియర్ యాక్షన్ తీసుకోవాలి జర్మనీ మీద, లేకపోతే ప్రపంచం మొత్తం నాశనం అయిపోతుంది బికాస్ ఆఫ్ సింగిల్ కంట్రీ వల్ల. అవునా కదా? అలా జరగకుండా ఉండాలని చెప్పి దే వాంటెడ్ టు పనిష్ ద జర్మనీ సో దట్ ద నెక్స్ట్ టైం ఇట్ కుడ్ నాట్ రైజ్ అగైన్. మళ్ళీ అది రైజ్ అవ్వకుండా సప్రెస్ చేయాలి. సప్రెస్ అంటే అనగదొక్కేయాలి. అవునా కదా? సో ఆ విధంగా ఈ 5 బిగ్ విక్టోరియస్ కంట్రీస్ అన్నీ కూడా కలిసి ఒక ట్రీటీ అంటే ఒక ఒప్పందం, ఒక మీటింగ్, ఒక కాన్ఫరెన్స్ అనేది పెట్టడం జరిగిందండి. ఎందుకంటే దే వాంట్ టు పనిష్ ద జర్మనీ సో దట్ ఫర్ ద నెక్స్ట్ టైం ఇట్ కుడ్ నాట్ రైజ్ అగైన్. మళ్ళీ రైజ్ అవ్వకుండా సప్రెస్ చేయడానికి. అది ఇదంతా ఎక్కడ జరిగిందంటే వెర్సైల్స్ అనే ఒక ప్లేస్లో జరిగిందండి. అందుకే దాన్ని ట్రీటీ ఆఫ్ వెర్సైల్స్ అంటున్నాం. ట్రీటీ అంటే ఒక కాన్ఫరెన్స్. ఓకే, ఎవరెవరికి మధ్య జరిగిందంటే టాప్ 5 బిగ్ విక్టోరియస్ పవర్స్కి, అలాగే కారణమైనటువంటి జర్మనీకి. అంటే ఇప్పుడు ఈ రెండింటి మధ్య జరిగినటువంటి ఒక కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగిందని చెప్పాం? వెర్సైల్స్ నగరంలో జరిగిందని. గాట్ ఇట్ అన్నా? సో వెర్సైల్స్లో జరిగింది కాబట్టి దాన్ని మనం ట్రీటీ ఆఫ్ వెర్సైల్స్ అంటున్నాం. అయితే ఇక్కడ ఈ 5 కంట్రీస్ కూడా జర్మనీ మీద కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టాయి. అంటే నెక్స్ట్ టైం ఇది సప్రెస్ అయిపోవాలి, అంటే పైకి లేవకూడదు ఇంకా. అవునా కదా? కాబట్టి దాన్ని తొక్కేయాలి. కాబట్టి ఈ 5 కంట్రీస్ USA, UK, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్ దే ఇంపోజ్డ్ ఏ సివియర్ రెస్ట్రిక్షన్స్ ఆన్ జర్మనీ మీద కొన్ని షరతులు, రెస్ట్రిక్షన్స్ పెట్టాయి. ఆ రెస్ట్రిక్షన్స్ పెట్టడం వల్ల ఈ జర్మనీ పీపుల్ అందరూ కూడా చాలా ఇన్సల్ట్గా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఒకడు తప్పు చేశాడు, బిస్మార్క్ అన్నవాడు. ఆ ఒక్కడు చేసిన తప్పుకి ప్రజల పాపం మేము బాధపడుతున్నారు. అవునా కదా? సో ఇలా చేయడం వల్ల జర్మనీ పీపుల్ చాలా ఇన్సల్ట్గా ఫీల్ అయ్యారు. అంటే ట్రీటీ ఆఫ్ వెర్సైల్స్ అన్నది జర్మన్ పీపుల్ యొక్క మనోభావాన్ని దెబ్బతీసింది. అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ పోయారు, వాళ్ళకు ఉన్నటువంటి రెప్యుటేషన్, ఫేమ్, గౌరవం, రెస్పెక్ట్ అన్నీ పోయాయి. అంటే ప్రపంచం మొత్తం ఇప్పుడు జర్మనీని దూషించడం స్టార్ట్ చేసింది. అంటే ఇక్కడ 5 బిగ్ విక్టోరియస్ పవర్స్ దే స్టార్టెడ్ గివింగ్ పనిష్మెంట్స్ టు జర్మనీ అండ్ దే ఇంపోజ్డ్ సివియర్ రెస్ట్రిక్షన్స్. కొన్ని కండిషన్స్ కూడా పెట్టాయి. ఏమనంటే ఫస్ట్ ఆర్మీ స్ట్రెంత్ ఏదైతే ఉందో 9 lakhs నుంచి 1 lakhలోకి తీసుకొచ్చామని చెప్పింది. అంటే ఆర్మీ స్ట్రెంత్ అంటే మిలిటరీ స్ట్రెంత్ ఏదైతే ఉందో 9 lakhsలో ఉన్నటువంటి జర్మన్ మిలిటరీ స్ట్రెంత్ని 1 lakhకి దింపేమని చెప్పి ఫస్ట్ కండిషన్ పెట్టిందండి. టు రెడ్యూస్ ద మిలిటరీ స్ట్రెంత్ ఆఫ్ జర్మనీ ఫ్రమ్ 9 lakhs to 1 lakh. అది ఫస్ట్ కండిషన్. అలాగే సెకండ్ కండిషన్కి వచ్చేటప్పటికి ఆఫ్రికాని ఫ్రాన్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టౌన్స్ ఇందాక ఆక్యుపై చేసుకుని చెప్పాను జర్మనీ, అవి మళ్ళీ తిరిగి ఇచ్చేయమని చెప్పింది. వాట్ ఇట్ ఆర్ నాట్? అంటే ఆఫ్రికాలో ఉన్నటువంటి కొన్ని కంట్రీస్, ఫ్రాన్స్లో ఉన్నటువంటి టౌన్స్, ఈ రెంటిని కలిపి అది కాలనైజేషన్ తీసి జర్మనీ వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు, అవి మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి. దిస్ ఆల్సో సెకండ్ కండిషన్. టు రీడిస్ట్రిబ్యూట్ ద ఆక్యుపైడ్ కంట్రీస్ ఆఫ్ ఫ్రాన్స్ అండ్ ఆఫ్రికా టు రిటర్న్ బ్యాక్. వాడిని మళ్ళీ తిరిగి ఇచ్చేయమని చెప్పిందండి. అలాగే థర్డ్ వన్కి వచ్చేటప్పటికి ఎటువంటి సబ్మెరైన్స్ వాడకూడదు, సముద్ర మార్గాల ద్వారా కానీ అటాక్సింగ్ చేయడం, న్యూక్లియర్ వెపన్స్ కానీ, ఆయుధాలు కానీ ఇటువంటి తయారు చేయడానికి వీల్లేదని చెప్పి ఇలాగ కొన్ని కండిషన్స్ పెట్టేటప్పటికి ఈ జర్మన్ పీపుల్ బాగా ఇన్సల్ట్ అయిపోయారండి. ఎందుకంటే వాళ్ళు బుర్రెత్తుకోలేరు, వాళ్ళకు ఉన్నటువంటి మానాభిమానాన్ని కంప్లీట్గా డౌన్ అయిపోయి జర్మనీ వాళ్ళు అంటే ప్రతి వాళ్ళు వాళ్ళని అసహించుకోవడానికి స్టార్ట్ చేశారు. సో ఇలాగ అబ్జర్వ్ చేస్తూ అంటే జర్మనీ వాళ్ళని ఇప్పుడు ప్రపంచం మొత్తం ఒక సప్రెస్ చేసేసి వాళ్ళని తక్కువ వాళ్ళ చూస్తుంది. అంటే జర్మనీ పీపుల్ని అసహించుకునే స్టేజ్కి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ టైంలో ఆ జర్మనీలో ఉన్నటువంటి ఒక కుర్రాడు, అంటే ఆ టైంలో ఇంకా పాలిటిక్స్లోకి రాలేదు. ఓకే, అతను అంతా అబ్జర్వ్ చేసి ఆ ట్రీటీ ఆఫ్ వెర్సైల్స్లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో USA, UK, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్ ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఈ కంట్రీస్ అన్నీ కూడా ఎవరిని హెయిట్ చేసాయి? ఇప్పుడు జర్మనీని. సో ఏ కంట్రీస్ అయితే ఇప్పుడు జర్మనీని హెయిట్ చేసాయో ఇదే జర్మనీ నెంబర్ 1 పొజిషన్లో నించోబెట్టి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా ఒక డిక్టేటర్షిప్ కూడా రావాలండి. దట్ ఈస్ నథింగ్ బట్ ద రైజ్ ఆఫ్ హిట్లర్. నేను చెప్పుకున్నాను చూడండి, అసలు హిట్లర్ ఎందుకు ఇలా తయారయ్యాడు, హిట్లర్ జర్మనీని ఎందుకు అంత నెంబర్ 1 పొజిషన్ తీసుకెళ్లాలని చెప్పి అనుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే హిట్లర్ ఎందుకు వచ్చాడు అసలు పాలిటిక్స్లో కంటే ఇది మెయిన్ కారణం అండి. హీ వాంటెడ్ టు టేక్ రివెంజ్ ఆన్ ట్రీటీ ఆఫ్ వెర్సైల్స్. ట్రీటీ ఆఫ్ వెర్సైల్స్లో ఎవరెవరైతే అనుమానించారో ప్రపంచం మొత్తం అతన్ని జర్మనీ కంట్రీని ద్వేషించింది, అసహించుకుంది. సో ఏ కంట్రీస్ అయితే ఇలా జర్మనీని తక్కువ స్థాయికి దిగజార్చి వాళ్ళ మీద అసహించుకున్నారో వాళ్ళందరికీ తగిన బుద్ధి చెప్పాలంటే ముందు ప్రతి కంట్రీకి భయం అన్నది తెలియాలి. ఆ భయాన్ని పరిచయం చేసి ప్రతి వాడికి వణుకు పుట్టించిన వాడే ఇక్కడ హిట్లర్. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ ద రైజింగ్ ఆఫ్ హిట్లర్. తన కంట్రీని సప్రెస్ అయిపోతుందంటే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్ ఇస్ ట్రీటీ ఆఫ్ వెర్సైల్స్. ట్రీటీ ఆఫ్ వెర్సైల్స్ అనేది ఖచ్చితంగా ఇన్సల్ట్ చేసింది అక్కడ జర్మనీ. కాబట్టి ఆ ఇన్సల్ట్ అయినటువంటి జర్మనీని ఎలాగైనా సరే రేషియల్ సుప్రీమసీ నెంబర్ 1లో నించోబెట్టాలంటే హీ వాంటెడ్ టు బీ కన్వర్టెడ్ ఇంటూ ఎ డిక్టేటర్. పాపం అలా మారిపోయి ఫైనల్గా చెడైపోయాడు ఆఖరికి. అవునా కదా? దట్ ఈస్ ద మెయిన్ రీజన్ బిహైండ్ ద స్ట్రిక్ట్ రూలింగ్ ఆఫ్ ద హిట్లర్. ఓకే, హీ వాంటెడ్ టు టేక్ మెయిన్ రివెంజ్. ఎవరి మీద తీసుకుందాం అనుకున్నా? ట్రీటీ ఆఫ్ వెర్సైల్స్.
ఓకే, గాట్ ఇట్ ఆర్ నాట్? అండ్ అలాగే ఇందాక చెప్పుకున్నటువంటి ట్రీటీ ఆఫ్ వెర్సైల్స్ ఎప్పుడు జరిగిందంటే 1919. వెరీ వెరీ ఇంపార్టెంట్, గాట్ ఇట్ ఆర్ నాట్? సో ఇప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 4 మార్క్స్ అడుగుతూ ఉంటాడండి. డిస్కస్ అబౌట్ ట్రీటీ ఆఫ్ వెర్సైల్స్ అని చెప్పి అడుగుతూ ఉంటాడు. సో ఆఫ్టర్ వరల్డ్ వార్ I, ఆల్ ద టాప్ 5 victorious countries like USA, UK, France, Italy, Japan, they conducted a conference at Versailles to punish the Germany by imposing some severe restrictions on Germany, like to hand over the important towns of France and Africa to redistribute them. అలాగే సెకండ్ వన్కి వచ్చేటప్పటికి టు స్టాప్ ఆల్ ద సబ్మెరైన్స్, అండ్ థర్డ్ వన్కి వచ్చేటప్పటికి టు రెడ్యూస్ ద ఆర్మీ స్ట్రెంత్ ఫ్రమ్ 9 lakhs to 1 lakh. ఇలా పెట్టేటప్పటికి ఆల్ ద జర్మన్ పీపుల్ దే ఫెల్ట్ వెరీ హ్యూమిలియేటెడ్, అండ్ దిస్ ఇస్ ద స్టార్టింగ్ పాయింటింగ్ ఆఫ్ ద రైజింగ్ ఆఫ్ ద హిట్లర్ టు వాంట్ టు టేక్ ద రివెంజ్ ఆన్ ట్రీటీ ఆఫ్ వెర్సైల్స్. గాట్ ఇట్ ఆర్ నాట్? ఇది 1919లో వెర్సైల్స్ జరిగిందండి. గాట్ ఇట్ ఆర్ నాట్? సో ఆల్ ద కంట్రీస్ దే స్టార్టెడ్ హేటింగ్ జర్మనీ. అండ్ ఈ 1919లో ట్రీటీ ఆఫ్ వెర్సైల్స్తో పాటు ఇంకోటి చెప్పుకున్నాను, లీగ్ ఆఫ్ నేషన్స్ అని చెప్పుకున్నాను, అవును కదా? ఈ లీగ్ ఆఫ్ నేషన్స్ కూడా ఎందుకు ఫామ్ అయిందంటే ఇక్కడ వరల్డ్ వార్ 1 జరిగింది. ఈ వరల్డ్ వార్ 1 జరిగినప్పుడు చాలామంది నియర్లీ 10 million పీపుల్ చనిపోయారండి. 10 మిలియన్ల ప్రజలు చనిపోవడం జరిగింది. అయితే ఇలాంటి జరగకుండా ఉండాలంటే ప్రపంచంలో శాంతి అనేది ఒకటి ఉండాలి. ఈ శాంతి ఉండాలంటే నెక్స్ట్ వరల్డ్ వార్ జరగకూడదు. జరగకుండా ఉండాలి అంటే ఒక సంస్థ ఫామ్ అయింది. దాన్నే మనం లీగ్ ఆఫ్ నేషన్స్ అంటాం. దాన్ని ఏమంటాం? లీగ్ ఆఫ్ నేషన్స్. సో దానికి ఫామ్ చేసినటువంటి వ్యక్తి అమెరికన్ ప్రెసిడెంట్ అండి, వుడ్రో విల్సన్. ఇది కూడా 1 mark క్వశ్చన్లో అడుగుతుంటాడండి. హూ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ లీగ్ ఆఫ్ నేషన్స్? ఓకే, లీగ్ ఆఫ్ నేషన్స్ స్థాపించిన వ్యక్తి ఎవరంటే అమెరికన్ ప్రెసిడెంట్, యూఎస్ఏ ప్రెసిడెంట్ వుడ్రో విల్సన్, 1919. ఇది కూడా అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, వరల్డ్ వార్ 1 అయిపోయిన తర్వాత 2 bodies ఫామ్ అయ్యాయి. వన్ ఈజ్ ట్రీటీ ఆఫ్ వెర్సైల్స్ టు పనిష్ ద జర్మనీ, అండ్ సెకండ్ వన్ లీగ్ ఆఫ్ నేషన్స్ బై వుడ్రో విల్సన్, WILSON, వుడ్రో విల్సన్. వుడ్రో విల్సన్ ఈజ్ ద మెయిన్ పర్సన్ ఫార్మింగ్ ద లీగ్ ఆఫ్ నేషన్స్. అయితే ఇతను పాపం స్టార్ట్ చేశాడు ప్రపంచంలో ఇటువంటి యుద్ధం జరగకుండా అంటే శాంతిని చేకూర్చాలి అని. కానీ అమెరికన్స్ ఇష్టపడలేదు, వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు అమెరికన్ కాంగ్రెస్. సో ఫైనల్గా ఇది లీగ్ ఆఫ్ నేషన్స్ ఫెయిల్ అయింది. పాపం ట్రీటీ ఆఫ్ వెర్సైల్స్ మాత్రం సక్సెస్ అయింది. గాట్ ఇట్ ఆర్ నాట్? ఇది వరల్డ్ వార్ 1 అయిన తర్వాత 1919లో జరిగినటువంటి 2 important సిచ్యువేషన్స్ అండి. అలాగే సేమ్ వరల్డ్ వార్ 2 అయిన తర్వాత ఫామ్ అయినటువంటి బాడీ వెరీ వెరీ ఇంపార్టెంట్, డ్యామ్ షూర్ క్వశ్చన్ దిస్ టైమ్ యూఆర్ ఎక్స్పెక్టింగ్, ట్రీటీ ఆఫ్ వెర్సైల్స్ కానీ ఇప్పుడు చెప్పబోయే టాపిక్ కానీ. సో ఆఫ్టర్ వరల్డ్ వార్ 2 అంటే 1939 to 1945 వరల్డ్ వార్ 2 జరిగింది. ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ వరల్డ్ వార్ 2 ద ఓన్లీ బాడీ విచ్ వాజ్ ఫార్మ్డ్ ఈజ్ UNO, ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్. ఇది 1 mark క్వశ్చన్ కూడా అడుగుతూ ఉంటాడండి. నేమ్ ద బాడీ విచ్ వాజ్ ఫార్మ్డ్ ఆఫ్టర్ వరల్డ్ వార్ అంటే UNO స్టాండ్స్ ఫర్ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్. దీని గురించి చాలాసార్లు మనం చెప్పుకున్నాను. హెడ్ క్వార్టర్స్ వచ్చి న్యూయార్క్లో ఉందండి. గాట్ ఇట్ ఆర్ నాట్? సో UNO హెడ్ క్వార్టర్స్ వచ్చి ఎక్కడ ఉంది? న్యూయార్క్లో ఉంది. అండ్ UNO స్టాండ్స్ ఫర్ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్. దాన్ని ఎప్పుడు ఫామ్ అయిందంటే 24th October 1945. ఓకే, వరల్డ్ వార్ 2 అయిపోయిన వెంటనే ఫామ్ అయింది 24th October 1945. అయితే ఇది ఎందుకు ఫామ్ అయింది, దాని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. ఎందుకంటే ఇంకా అంత డీటెయిల్గా వెళ్ళి ఇప్పుడు జస్ట్ అవుట్లైన్స్ చెప్తాను. ఓకే, UNO యొక్క ఆబ్జెక్టివ్స్ కొన్ని ఉంటాయి. ఎందుకు ఫామ్ అయింది అంటే ఆల్రెడీ ప్రపంచం 2 ప్రపంచ యుద్ధాల వల్ల నష్టపోయింది. అంటే ఇంకోసారి ప్రపంచ యుద్ధం జరగకుండా అంటే శాంతి ఉండాలి. ద ఫస్ట్ వన్ ఈజ్ టు ప్రిజర్వ్ ద వరల్డ్ పీస్, ప్రపంచ శాంతిని పరిరక్షించాలి, టు ప్రిజర్వ్ ద వరల్డ్ పీస్. అండ్ సెకండ్ వన్ టు రెస్పెక్ట్ ద ఇంటర్నేషనల్ లాస్, ప్రతి కంట్రీ నుంచి వచ్చినటువంటి లాస్ని గౌరవించాలి, టు రెస్పెక్ట్ ఇంటర్నేషనల్ లా, టు ప్రిజర్వ్ ద వరల్డ్ పీస్. అండ్ థర్డ్ వన్ టు రెస్పెక్ట్ ద ఇంటర్నేషనల్ లాతో పాటుగా అండ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రీజన్స్ టు ప్రమోట్ ద సోషల్ ప్రోగ్రెస్, అంటే సమాజ అభివృద్ధికి తోడ్పడాలి. గాట్ ఇట్ ఆర్ నాట్? సో సమాజంలో ఉన్నటువంటి అభివృద్ధిని కూడా తోడ్పడాలి. సమాజ అభివృద్ధితో పాటు ఎటువంటి యుద్ధాలు జరగకుండా ఉండాలి. అండ్ అలాగే మానవ హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని అప్హోల్డ్ చేయాలి. సో దీస్ ఆర్ ద 4 important ఆబ్జెక్టివ్స్: టు ప్రిజర్వ్ ద వరల్డ్ పీస్, టు అప్హోల్డ్ ద హ్యూమన్ రైట్స్, టు రెస్పెక్ట్ ద ఇంటర్నేషనల్ లా, అండ్ టు ప్రమోట్ ద సోషల్ ప్రోగ్రెస్. సో వీటిని బేస్ చేసుకుని UNO అనేది ఫామ్ అవ్వడం జరిగిందండి. గాట్ ఇట్ ఆర్ నాట్? ఇది ఎప్పుడు ఫామ్ అయింది? 24th October 1945. ఇది వరల్డ్ వార్ 2 తర్వాత ఫామ్ అయిందండి. గాట్ ఇట్ ఆర్ నాట్? సో ఇలా చెప్పుకుంటూ వెళ్తే దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. సో అలాగే UNO కింద మళ్ళీ కొన్ని ఏజెన్సీస్ ఉంటాయండి, ఆర్గనైజేషన్స్ లైక్ WHO, UNESCO, UNICEF, ILO, ఇలా కొన్ని అబ్రివేషన్స్ ఉంటాయి. సో WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో దాని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చి జెనీవాలో ఉందండి, స్విట్జర్లాండ్లో జెనీవాలో ఉంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO. అలాగే సెకండ్ వన్ UNICEF, UNICEF, యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్. ఇది కూడా న్యూయార్క్లోనే ఉందండి.
నెక్స్ట్ యునెస్కో, UNESCO, యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, ఇది ప్యారిస్లో ఉందండి యునెస్కో. అలాగే ILO, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, దిస్ ద ఓల్డెస్ట్ బాడీ ఆఫ్ UN వరల్డ్. ILO స్టాండ్స్ ఫర్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ టిల్ నౌ వీ హ్యావ్ డిస్కస్డ్. ఓకే, చాలా కాన్సెప్ట్ డిస్కస్ చేసాం. సో వరల్డ్ వార్స్ ఎలా స్టార్ట్ అయ్యి, ఇమీడియట్ కాజ్, లాంగ్ టర్మ్ కాజ్, వీటి యొక్క డెఫినిషన్స్, టైమ్ పీరియడ్స్, అండ్ అలాగే ఆర్గనైజేషన్స్ విచ్ వర్ ఫార్మ్డ్ ఆఫ్టర్ World War I and World War II, and what are the important objectives of the UN. So like all these important concepts today we have covered. Got it or not? So ఇంకా నెక్స్ట్కి వెళ్తేటప్పటికి tomorrow's class we are going to discuss about age of extremes and effects of world wars. Got it or not? So until then, have a nice day. Take care everyone.